చాలా రోజుల నుంచెల్లి ఒక ఐఈఎంసీ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ బడ్జెట్‌లో తీసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది గూడా కామెంట్స్ పెడుతున్నారు. ఒక ఐఈఎంసీ అన్బాక్సింగ్ చేసి చూపెట్టండి భయ్యా. అంటే మన ఛానల్ నుంచెల్లి ఎప్పుడు రివ్యూ రాలేదు గదా! ఒకసారి చేయండి భయ్యా అని జెప్పి అడుగుతున్నారు. దానికోసమే ఈరోజు కోజియో D1 అనే ఐఈఎంసీ అయితే నేను తెప్పిచ్చాను. అండ్ డేస్ నుంచెల్లి నేను యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ గురించి నేను మాట్లాడతాను. ఐఈఎంసీ అంటే మెయిన్ అండ్ ఇన్ హెయిర్ మానిటర్ అనమాట. ఇది అందరి కోసం అయితే కాదు. అండ్ ఎప్పుడైతే సాంగ్స్ అయితే లవర్స్ ఉంటారో, మాకు మంచి ఎక్స్‌పీరియన్స్ గావాలి. సింగర్స్ గూడా ఇలాంటి అండ్ ఐఎఎమ్సే యూజ్ చేస్తారనమాట. మీరు సింగర్స్ అంటే సాంగ్స్ పాడేవాళ్ళు అంటే ఎవ్రీ టైమ్ మీరు యూజ్ చేస్తూనే ఉంటారు. మీరు వింటూనే ఉంటారు. బట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇన్‌స్ట్రుమెంటల్లీ గూడా చాలా క్లియర్‌గా వినబడుతది. చాలా క్రిస్టల్‌గా వినబడుతదనమాట. మీకు నార్మల్‌గా ఎయిర్ పాడ్స్‌లో అంత క్లారిటీ ఉండదు. బట్ దానికంటే బెటర్ క్వాలిటీ ఐఈఎంలో ఉంటదనమాట. అండ్ అందుకోసమే నేను తెప్పియడం జరిగింది. ఫస్ట్ మనం దీనిలో ఉన్న దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో ఒక డాగ్ గూడా తెప్పించాను. ఇది గూడా ఎందుకని చెప్పి వీడియోలో చెప్తాను. అండ్ నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఐఎఎంసీ అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ అనమాట. లెట్స్ గో గైస్ ఈరోజు వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు బాక్స్ గనుక చూసినట్టయితే ఇలా ఉంది. ఈ బాక్స్‌లో ఇంకో బాక్స్ అయితే వచ్చింది మనకు. ఈ బాక్స్ గనుక ఓపెన్ చేస్తే పేపర్ వర్క్ ఉంది. అండ్ మనకు ఐఎఎంసీ వచ్చాయి. అండ్ ఒక 5, 6 ఎయిర్ టిప్స్ అయితే ఇచ్చారు మనకు డిఫరెంట్ సైజ్ అనేది. అండ్ టోటల్ మనకు కేబుల్ అయితే వచ్చింది. అండ్ అంతేనండి. మనకు 3.5 జాక్ వస్తుంది దీంట్లో. 3.5 ఎంఎంతో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక డాక్ తెప్పించాను. ఈ డాక్‌లో ఒక బాక్స్ ఉంది. అండ్ అంతేనండి. మనకు 3.5 టు టైప్ సి డాక్ అయితే ఉంటది ఇందులో. అండ్ దీనికి జస్ట్ ఏం లేదు. మనం ఈ టైప్ 3 మన 3.5 ఎంఎంని ఫీమేల్‌లో ఫిట్ చేసేసి డైరెక్ట్ మన ఫోన్‌కి నా దగ్గర ఐఫోన్ ఉంది. ఐఫోన్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే అంతే. జస్ట్ ఒక లైట్ వస్తది రెడ్ కలర్‌లో. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో డ్యూయల్ 10 డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ సెన్సిటివిటీ గురించి మనం మాట్లాడుకుంటే 100 డీబీ వరకు అయితే మనకు రావడం జరుగుతుంది ఇందులో. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10 హెర్ట్జ్ టు 50K హెర్ట్జ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఎఫెక్టివ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ వరకు అయితే ఉంటది. ఇయర్ ఫోన్స్ వచ్చేసి మనకు పిన్ టైప్ అయితే రావడం జరుగుతుంది. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. దీని ఓవర్‌వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. కేబుల్ గనుక చూసినట్టయితే చాలా సాలిడ్‌గా వచ్చింది. అంటే మనకు చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చింది. దీని షెల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మెయిన్ కోజియో అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి దీని మీద షెల్ మీద ఉంది. మనకు టోటల్ ఎర్గనామిక్ టైప్ అనేది డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గ్లాసీ ఫినిష్‌తో ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ దీనిలో మీరేం లేదు జస్ట్ ఈ పిన్‌కు సెట్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇది రిమూవల్ పిన్ అనమాట. ఈ పిన్ తీసి రైట్, లెఫ్ట్ అని ఉంటది. రెడ్ కలర్ ఉంటది. మీకు జస్ట్ ఇట్లా ఫిట్ చేసుకోవడమే. మీకు లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ ఉంటది. దీన్ని సెట్ చేసుకోవడమే. జస్ట్ ఇది పెట్టుకోవడం గూడా చాలా సింపుల్ అండి. ఈ డిజైన్ గూడా చాలా బావుంటది. మీకు పెట్టుకోవడం గూడా చాలా ఈజీగా ఉంటది. ఆహ్, దీని తర్వాత నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి నేను మాట్లాడతానండి. సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఈ ఐఈఎమ్స్ అంటే ఇన్ హెయిర్ మానిటర్ అన్నమాట. మీకు చాలా క్లియర్‌గా వాయిస్ అయితే వినబడతది. అండ్ సింగర్ వోకల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ డైలాగ్ మూవీలు చూసినప్పుడైనా గానీ, అండ్ మీకు ఫిలిం అంటే సాంగ్స్ ఇన్నప్పుడు మాత్రం చాలా ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదండి వీటిలో. మీరు రెగ్యులర్ టీడబ్ల్యూఎస్ యూజ్ చేసినట్టయితే కాదండి. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఆడియో వస్తుంది. అండ్ సౌండ్ మాత్రం మిడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. హై అంటే బేస్ మాత్రం చాలా బావుంది. ట్రబుల్స్ కూడా చాలా బావుంది. మీకు బేస్ కూడా చాలా ఓవర్‌గా ఉండది. అండ్ ఇన్‌స్ట్రుమెంటల్స్ కూడా చాలా క్లియర్‌గా వినబడతాయి. వాయిస్ కూడా చాలా బావుంటది. మొత్తం టోటల్ అనేది మీకు క్రిస్టల్ క్లియర్‌గా వినబడతదనమాట. ఎక్కడైతే మీకైతే డిసప్పాయింట్ అయ్యేది చేయదు. ఓవర్ బేస్ ఉండదు. ఓవర్ వోకల్స్ ఉండవు. ఓవర్ లోస్ అయితే ఉండవు. అంటే చాలా బావుంటది. నీట్ ప్రెజెంటేషన్ అండి. ఐఈఎంసీ ఇంటే మాత్రం ఇంత ఎక్స్ట్రార్డినరీ ఫీల్ ఉంటదా అని అయితే మాత్రం నాకనిపించింది. 1 అవర్, 1 ½ అవర్ వాడినప్పుడు కూడా నాకు చెవిలో పెయిన్ అయితే లేదు. ఎంతసేపు విన్నా కూడా వినబుద్ధి అవ్వడం గానీ, అండ్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా చాలా బాగుంది. మీకు ఎన్విరాన్మెంట్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్‌గా ఉంది. మీకు ఎంతసేపు వాడినా కూడా చెవులో అయితే పెయిన్ అయితే రాదు. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో వీళ్ళ లింక్స్ ఇస్తాను. వెబ్‌సైట్ లింక్స్ ఇస్తాను. ఒకసారి ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. టోటల్ కంక్లూజన్ నాకేమనిపిస్తుందంటే దీని ప్రైస్ వచ్చేసి రూ. 3,500 ఇది వర్తా కాదా అంటే మాత్రం ఇది వర్త్ అనే అంటాను. ఎందుకంటే మీరు టీడబ్ల్యూఎస్‌కు పెట్టే ప్రైస్‌లోనే
ఈ ఐఎంసీ రావడం అనేది చాలా బెటర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. నాకు చాలా నచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్‌లో ఒక ఐఎంసీ కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ బై అని చెప్తాను. సౌండ్ పరంగా మాత్రం టాప్ నాచ్ అనిపించింది నాకు. నేను స్పాటిఫై యూజ్ చేశాను అండ్ యాపిల్ మ్యూజిక్ యూజ్ చేశాను అండ్ జియో సావన్ యూజ్ చేశాను అండ్ డిఫరెంట్ యాప్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు ఏ యాప్ యూజ్ చేసినా కూడా చాలా నీట్‌గా అంటే నీట్ ప్రజెంటేషన్ ఉందండి. సౌండ్ మాత్రం చాలా క్లారిటీ నెక్స్ట్ లెవెల్ అయితుంది. నెక్స్ట్ ఇంకోటి నాకు అన్నిటిలో బాగా నచ్చింది ఏంటంటే యాపిల్ మ్యూజిక్. యాపిల్ మ్యూజిక్‌లో మాత్రం సెపరేషన్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయి. నేను 'ఇరుముడి' సాంగ్స్ విన్నాను. చాలా అంటే చాలా నీట్, నాకు విన్నా కొద్దీ వినబుద్ధి అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. మైకేల్ జాక్సన్ సాంగ్స్ కూడా కొన్ని విన్నాను. ఆ మ్యూజిక్‌లో సెపరేషన్ మాత్రం చాలా అంటే చాలా నీట్‌గా కనబడుతుంది. ఆ ప్రజెంటేషన్‌కి మాత్రం నేను ఫిదా అయిపోయానండి. ఇంతవరకు నేను ఇట్లాంటి హెడ్‌ఫోన్స్ అయితే ఫస్ట్ టైమ్ నేను యూజ్ చేయడం యాక్చువల్ చెప్పాలంటే ఐఈఎంసీ. ఎక్స్‌పీరియన్స్ అవ్వడం మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నేను అవర్స్ నేను వాడినా కూడా నా చెవిలో అయితే పెయిన్ అయితే ఎలాంటిదైతే ఏం రాలేదు. టోటల్ ఓవరాల్‌గా మీరు బై చేయొచ్చా అంటే మాత్రం ఇదైతే నేను బెస్ట్ బై అని చెప్తాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయడానికి ట్రై చేయండి. అమెజాన్ లింక్ ఉంటే కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆలోపు మాత్రం వీళ్ళ వెబ్‌సైట్‌లో ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడి నుంచి కూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా వస్తూనే ఉంటాయి. ఆడియోకి సంబంధించినవి ప్రతిసారి నేను తీసుకొస్తూనే ఉంటాను. సౌండ్ బార్స్ గానీ, ప్రొజెక్టర్స్ గానీ అండ్ ఈ ఐఎంసీ అండ్ టీడబ్ల్యూఎస్‌లు కూడా త్వరలో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మన ఛానల్ నుంచి అన్ని అన్బాక్సింగ్‌లు అయితే చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ.